బంగ్లాదేశ్లో అల్లర్లు రాజేసిన విద్యార్థినేత ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన సోదరుడు ఒమర్ హాదీ సంచలన ఆరోపణలు చేశాడు. హాదీ హత్య వెనుక అక్కడి తాత్కాలిక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించాడు. యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఈ కుట్ర చేశారన్నాడు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను అస్థిరపరిచి ప్రక్రియను ఆలస్యం చేయడం కోసమే యూనస్ ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందన్నాడు ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హాదీ. ఇది రాజకీయ ప్రేరేపితమని మండిపడ్డాడు. హాదీ హత్యతో గొడవలు సృష్టించి ఎన్నికలు వాయిదా వేయాలన్నది మహమ్మద్ యూనస్ పన్నాగమని ఆరోపించాడు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న కాల్పులు జరిగాయి. 18వ తేదీన అతడు సింగపూర్ హాస్పిటల్లో చనిపోయాడు. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. హాదీ మద్దతుదారులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు, విద్యార్థులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టించారు. ఇది కాస్త భారత వ్యతిరేక అల్లర్లుగా మారడం, హిందువులు సహా మైనారిటీలపై దాడులు పెరగడం తీవ్ర కల్లోలం రేపింది. ఉస్మాన్ హాదీకి భారత్ వ్యతిరేకి. దీంతో అతడు హత్యను భారత్పై నెట్టేందుకు యూనస్ ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉస్మాన్ సోదరుడి ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. యూనస్ ప్రభుత్వం విశ్వసనీయతను ఎండగడుతున్నాయి.